రైతు సోదరులకు స్వాగతం. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే కృష్ణమ్మ వరద స్వల్పంగా తగ్గింది. కర్ణాటకలో, మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఆల్మట్టి డ్యాంకు వస్తున్న వరద కొంచెం స్వల్పంగా తగ్గింది. గతంతో పోల్చుకుంటే వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆల్మట్టి డ్యాంకు వస్తున్న వరద 1,28,000 క్యూసెక్కుల నుంచి 1,16,000 క్యూసెక్కులకు తగ్గింది. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ ఫుల్ అయింది. నారాయణపూర్ ఫుల్, జూరాల ఫుల్, శ్రీశైలం కూడా నిండిపోయింది. తుంగభద్ర నిండింది. ఇక కృష్ణానది ప్రాజెక్టుల్లో మిగిలిన పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్, తర్వాత పులిచింతల. నాగార్జున సాగర్లో ఇంకా ఒక 150 టీఎంసీలు, పులిచింతల్లో ఒక 20 టీఎంసీలు నింపుకోవడానికి అవకాశం ఉంది. రాబోయే 2 వీక్స్లో ఈ 2 ప్రాజెక్టులు కూడా నిండే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద వస్తూ ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకి, నాగార్జున సాగర్కి ఎంత చేరుతూ ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యాంకి గత వారంతో పోల్చుకుంటే ప్రస్తుతం తాజాగా వరద స్వల్పంగా తగ్గింది. 1,16,000 క్యూసెక్కుల వరద ఆల్మట్టి డ్యాంకి చేరుతూ ఉంది. ఆ 123 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఇప్పటికే 112 టీఎంసీలు చేరింది. కేవలం ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఆ గ్యాప్ ఉంచుకున్నారు. వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ డ్యాంకి 1,18,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. డ్యామ్ కెపాసిటీ మొత్తం కలిపిన 37 టీఎంసీలే. 35 టీఎంసీలు ఆల్రెడీ ప్రాజెక్టులో నిల్వ ఉన్నాయి. ఆ 2 టీఎంసీల గ్యాప్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఉంచుకున్నారు. వచ్చిన వరద మొత్తాన్ని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ నుంచి 1,18,000 క్యూసెక్కుల వరదని జూరాలకి రిలీజ్ చేశారు. జూరాల ప్రాజెక్టు కెపాసిటీ మొత్తం అయిన 13 టీఎంసీలు, అందులో 9 టీఎంసీలు ఆల్రెడీ ఫ్లడ్ ఉంది. ఇది కేవలం ఒక 4 టీఎంసీలు గ్యాప్ ఉంచుకున్నారు. జూరాల ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రాలు, ఎగువ దిగువ కేంద్రాలన్నీ పనిచేస్తూ 29,000 క్యూసెక్కులు శ్రీశైలంకి రిలీజ్ చేశారు. ఇక జూరాల ఎడమ కాలువ, కుడి కాలువ కలిపి ఒక 1,350 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఆ ఎన్టీఆర్ లింక్ కెనాల్కి ఒక 150 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. 14 గేట్లు ఎత్తడం ద్వారా 95,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. మొత్తం మీద జూరాల నుంచి తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకి 1,26,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక తుంగభద్రలో కూడా ఫ్లడ్ కొంచెం తగ్గింది. తాజాగా తుంగభద్ర డ్యామ్ నుంచి 52,000 క్యూసెక్కుల వరదని కిందకి దిగువకు విడుదల చేశారు. సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి ఆ వచ్చిన వరద మొత్తాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి 1,62,000 క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. 215 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 202 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టులో కూడా ఇంకా వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంది. 885 అడుగుల కెపాసిటీకి గాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 881 అడుగులకు చేరింది. మొత్తం కుడి ఎడమ గట్టుల్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. వీటి ద్వారా 65,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి, పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగుగంగకి ఒక 20,000 క్యూసెక్కులు, హంద్రీనేవా ఇంకా ప్రారంభం కాలేదు, 11వ తేదీ ఆ మోటార్ లాంచ్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ వైపు ఆ భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్స్కి ఒక 6,000 క్యూసెక్కులు మొత్తం రిలీజ్ చేస్తూ ఉన్నారు. శ్రీశైలం బ్యాక్లో దాదాపుగా ఒక 30,000 క్యూసెక్కుల దాకా నీటి వినియోగం జరుగుతూ ఉంది. ఇక శ్రీశైలం గేట్లు ఎత్తడం ద్వారా జల విద్యుత్ ద్వారా మొత్తం మీద నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 1,16,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతూ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా వాటర్ లెవెల్ క్రమంగా పెరుగుతూ ఉంది. ఏడాది ప్రారంభంలో, సీజన్ ప్రారంభంలో 510 అడుగులు, 509 అడుగులు డెడ్ స్టోరేజ్లో ఉన్న నాగార్జున సాగర్లో ప్రస్తుతం 536 అడుగులకు వరద చేరింది. ఇది 170 టీఎంసీలకు సమానం. ఇంకా 142 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం నాగార్జున సాగర్లో ఉంది. మొత్తం సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు. ప్రతిరోజు ఎగువ ప్రాంతం నుంచి 12 టీఎంసీల వరద వచ్చి చేరుతా ఉంది. ప్రస్తుతం ఉన్న వరద ప్రకారం ఈ వరద మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కూడా
మరో వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ వరద క్రమంగా తగ్గుతూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు పడితే ఎగువ ప్రాంతాల్లో మరలా వరద పెరిగే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలకు ఒక 6,000 క్యూసెక్కులు, కుడి కాలకు ఒక 5,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు ఒక 5,000 క్యూసెక్కులు వరద వస్తూ ఉంది. ఇక పులిచింతల డ్యాంలో మనం పరిశీలిస్తే మొత్తం కెపాసిటీ 45 టీఎంసీలు, 19 టీఎంసీలు జలాలు ఉన్నాయి. 5,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ అయింది. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న 5,000 క్యూసెక్కులతో పాటు పట్టిసీమ నుంచి తెచ్చిన 6,000 క్యూసెక్కులు, మొత్తం 11,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీ కెనాల్స్ కూడా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశారు. రాబోయే రోజుల్లో ఈ ఫ్లడ్ ప్రస్తుతం ఆలమట్టి నుంచి వస్తున్న ఫ్లడ్ కనుక ఒక వారం రోజులు కంటిన్యూ అయితే నాగార్జున సాగర్ దాదాపుగా ఒక 280 నుంచి 290 టీఎంసీలకు చేరే అవకాశం ఉంది. ఫ్లడ్ ఏమాత్రం 1,50,000-2 లక్షలకు గనక ఒక 3 రోజులు ప్రవాహం కనుక వస్తే నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం ఉంది. ఏదేమైనా జూలైలోనే చివరి వారంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి జలకళను సంతరించుకోబోతా ఉంది. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతం నుంచి వరద ఎలా పెరగబోతా ఉంది, తగ్గబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.